వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ అన్నంతో సెక్కడాలు వేసుకుందాం. ఇది ఎప్పుడు శనగపప్పు మిక్సీ పట్టుకుందాం పొడిని కింద. ఇది అన్నం. ఈ అన్నాన్ని కూడా మెత్తగా పేస్ట్లా చేసుకుందాం. రెండు కలుపుకొని సెక్కడాలు చేసుకుందాం. పప్పు పొడి మెత్తగా మిక్సీ పట్టాను. పప్పుని ఇప్పుడు కారం, వాము, తగినంత ఉప్పు వేస్తున్నాను. వేసి కలిపేసుకుని అలాగే అన్నం కూడా మెత్తగా పట్టుకున్నాం కదా, దీన్ని కూడా వేసేస్తున్నాను. మిక్సీ పట్టుకున్నాం కదా, ఇంకా వాటర్ ఏం పట్టలేదు. వేపుడు శనగపప్పు పొడికి ఆ అన్నానికి అలా సరిపోయింది. కొంచెం జిగురుగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ తిప్పుకుందాం. ఈ నక్షత్రం మార్క్ ఉన్నది ప్లేట్ పెట్టుకుందాం. ప్లేట్ పెట్టుకుని బిగించేసుకుని దీంట్లో కొంచెం ఆయిల్ రాసుకుందాం. ఆయిల్ రాసుకుంటే పిండి జిగురుగా ఉంది కదా, పిండి అంటుకోదు. ఆయిల్ రాసుకుని పిండి పెట్టుకుందాం. ప్లేట్లకు కూడా కొంచెం ఆయిల్ రాసుకుందాం. దాంట్లో ఆయిల్ రాసుకుని ముద్దలా తీసుకుంటే చేతికి అంటుకోదు. ప్లేట్లోకి తిప్పుకుందాం. ముందు ఈ ప్లేట్లోకి సెక్కడే తిప్పుకుందాం. ఇలా చిన్న చిన్నగా తిప్పుకుందాం. ప్లేట్లలోకి మీద ఆయిల్ పెట్టాను, వేడెక్కింది. మనం చేసుకున్న సెక్కడాలు రెండు పెట్టాను. ఇలా ప్లేట్తో స్లోగా వదులుకుందాం. స్పీడ్గా అయితే నూనె సిందిపోతుంది, అలా వదులుకుందాం. వేడి మీద తిప్పలేము, ఇలా అయితే ఒక సమానంగా వస్తాయి. ఇలా ప్లేట్లలోకి తిప్పేసుకుంటే మీడియంలో పెట్టి వేపుకుందాం. సరే కదుపుకుని తిప్పుకుందాం. చాలా ఈజీ ఇవి తెలిస్తే. మనం తిప్పుకునేటప్పుడు పిండి ఎలా కావాలంటే అలా తిరుగుతుంది. చాలా ఈజీగా తిప్పుకోవచ్చు. మనకు బియ్యం పిండే కావాలని లేదు, అలా రైస్తో చేసేసుకోవచ్చు. ఇంట్లో అన్నం మిగిలినప్పుడు కూడా ఇలా స్నాక్స్ చేసి పెట్టవచ్చు పిల్లలకి. కదిపేసుకుని తీసేసుకుందాం. వేగిపోయినాయి. రెడీ అయిపోయినాయి. మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇంట్లో రైస్ ఉంటుంది కదా, అప్పటికప్పుడు 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. సెక్కడాలు చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.